ఏమి పనున్న టైంలో బుక్ తీసుకొని చదువుతున్నావా నటిస్తున్నావా? బట్టలు ఉతికి ఇంటి పని కాస్త చేయడం నేర్చుకోవే. నేనెందుకు నేర్చుకోవాలి? నాకు నువ్వున్నావు కదా. నేను లేనప్పుడు నువ్వేం చేస్తావే? పనంతా పూర్తి చేసుకుని ఆన్ ది వే చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్లి మేనేజర్ ముందు నించోడానికి లేట్ అవుతోంది. అన్నీ చేసుకుని తీరాలి కదా. ఇలా చూడమ్మా, మీ నాన్న బయలుదేరితే త్వరగా రమ్మనమ్మా. నాన్నగారిని పిలువు. నాన్నా, నాగరాజ్ అంకుల్, సాయంత్రం నాన్నని త్వరగా పంపించండి. మేము ఒంటరిగా ఉంటాం. సరేనమ్మా. ఏమయ్యా, త్వరగా రావయ్యా. మణిమేగలా, నాన్నా నేను వెళ్ళొస్తానమ్మా. సరే నాన్నా. ఏమయ్యా, అయ్యా, ఆ 102లో హీటర్ రెడీ చేసి ఉంచు. నీ బాబుగాడి రోడ్డా ఇదే? దారిలో ఆపి బండి గడుగుతున్నావు? తాగడానికి ముడ్డి కడుకోవడానికి నీళ్ళు లేక ఉంటే బండి కడుగుతున్నావు. వచ్చే వాళ్ళకి దారి వద్దా ఏంటి? మామూలుగా ఉండేవాళ్ళు వెళ్ళొచ్చురా, మీలాగా ఓసీలో తినే సింహ పందులు లాంటి వాళ్ళు వెళ్ళలేరు. టాక్సీ స్టాండ్ నుంచి లేపురా నిన్ను. నువ్వు ఒక మగాడివైతే చేసి చూపించు. పోరా పోరా. నన్ను చూసి భయపడిపోయాడురా మావా. నేనున్నంతకాలం నీ మీద ఎవడు చేయి వేయలేడురా బావా. ఏదో తినడానికి తీసుకెళ్తున్నట్టున్నాడే. రోడ్డు కార్నర్లో సురేష్ వచ్చి నిల్చున్నాడు. నిన్ను చూడడానికే కదా. ఇక్కడికి ఎందుకు రా వాడిని రమ్మని చెప్పావు? వాడు వీధి చివరిలోనే కదా ఉన్నాడు. ఇంటికి ఏమైనా వచ్చాడా? వాడితో జాయిన్ అయ్యంటే బాగోదు. వాడు వెళ్ళిన చోటంతా రాంగ్ చేసేవాడు. వాడితో ఏ సమాచారం పెట్టుకోవద్దు చెప్పేశాను. వాడు మంచోడు, నా కోసం ఏదైనా సరే చేస్తాడు. వాడు ఏదైనా చేస్తాడని చెప్తున్నావు కదా, అదేరా సమస్య. ఏదైనా చేస్తానన్నాడు ఫ్రెండ్ కాదురా. ఏం కావాలో చూసి చేస్తాడు చూడు, వాడేరా ఫ్రెండ్. సరే, వాడితే కలిసి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. ఒక్కరోజైనా పనికి వెళ్తానని నీ నోటి నుండి రాలేదు కదా. సరే పో, వీడైనా బాగుపడతాడని అనుకున్నాను. వీడు కూడా నా అలాగే అయిపోయాడు. ఈ రోజు ఈలోపు వస్తాడా? లోపలికి రావచ్చు కదరా. లోపల అన్నయ్య ఉన్నాడు కదరా. ఆయనకి నన్ను చూస్తే బీపీ ఎక్కుతుంది. స్ట్రైట్ గా ముఖం మీద అడగడం కన్నా బీపీ వెనకాల అడిగితే నొప్పి తెలియదు మావా. అన్నయ్య బాగా తిట్టాడా? తను మాట్లాడింది నువ్వు విన్నావా? నేనా? లేదే. నువ్వు విన్నా కూడా వినలేదనే చెప్తావు. ఆ ఇంట్లో తనకెంత హక్కుందో అంతే హక్కు నాకు కూడా. అలాగా? రే మామా, ఏంటి, ఏం మాట్లాడావు? ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏంటి? నేను నిన్న చెప్పానుగా. నేను ఎన్నిసార్లు నీకు చెప్పాలి? ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఒక అమ్మాయిని ఎవరైనా టార్చర్ పెట్టి పెళ్లి చేసుకుంటారా? నేను ఉదయం చూసి సాయంత్రం అడగల. 6 నెలలుగా నిన్ను చూసి 1 సంవత్సరం నీ వెనకాల తిరిగి ఆ తర్వాత అడిగాను. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అన్నది నాకిప్పుడే తెలియాలి. రేపు నీ ఇంటికొచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయమని పద్ధతిగా అడుగుతాను.
పక్కనే ఉన్న ప్రసాద్ స్థలం సెంటు 42,000కి పోతుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ రమ్మని చెప్పి ఇప్పుడు సెంటు 47,000 అంటున్నాడు. ఏంటిదంతా? అన్నా నువ్వు చూసి కొంచెం పని ముగించన్నా, పాపం వాడికి స్థలం దొరుకుతుంది కదా. ఒరే ఇలా చూడరా, ఇక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతున్నందువల్ల చాలా కష్టం అది పూర్తి చేసి వీడి పని చూడన్నా, అంతే. సరే నేను చైర్మన్ తో మాట్లాడతా. సరే అన్నా, నువ్వు చేసి పెడితే చాలు. ఏంటి ఇలా వచ్చావు? నీ మొహం వాడిపోయింది, ఏంటి సమస్య? మీరు కూడా దాని గురించి వినే ఉంటారు. పాండురంగారావు చిన్న కొడుకు లేడు, వాడు మణిమేకల వెళ్ళొచ్చే దారిలో గొడవ చేస్తున్నాడని విన్నాను. ఎందుకంట? రేపు మా ఇంటికి అమ్మాయిని చుట్టానికి వస్తాట, భయంగా ఉంది. ఇలా చూడు, నీకు నేనున్నాను. ఎవరి కోసం? అంతా నీ కూతురు కోసం. ఎంత పెద్దోడైనా మనోడు చూసుకుంటాడు. ఏమంటావురా? చూసుకుంటా అన్నా. అన్నా పోయిన వారం కూడా నాతో గొడవ పడ్డాడు, ఈసారి అటో ఇటు తేల్చేస్తా. చూడండి, మీరు ఈ విషయం మాతో చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దు. రేపు వాడిని రానివ్వండి, మేము ముగ్గురం మాట్లాడతాం. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇంకేంటి? మా అమ్మాయికి ఎటువంటి సమస్య రాకుండా ఇలా చూడు, నువ్వెందుకు దిగులు పడతావు? నాగరాజు అన్న ఉన్నాడు, వాడున్నాడు, నేను కూడా ఉన్నా. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఓహో, వాడు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడా? అన్నా వాడు చాలాసార్లు నాతో గొడవ పడ్డాడు, ఇకపైన వాడిని వదలబోయేదే లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? లవ్ అంట లవ్. థూ, సిగ్గులేదురా నీకు? ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేడు. ఆ అమ్మాయి అయినా అమ్మాయిలా ఉందా? అది లేదు. తన దగ్గర అసలు ఏముందనే తన వెనకాల తిరుగుతున్నావు. నాకు తను నచ్చింది, అంతే. అవునులే, ఇలాగే దండపని కూతురు వెనకాల వాచ్మెన్ పని చేసావు, దాన్నేమో ఇంకో ఊర్లో పెళ్లి చేసి ఇచ్చేశారు. ఆ రోజు నువ్వు మందు కొట్టేసి వచ్చి ఇంట్లో వాంతి చేసావు, దాంతో ఆ లవ్ కూడా పోయింది. ఇప్పుడేమంటావు? నేను తనని పెళ్లి చేసుకుని చూపిస్తావులే. రేయ్, ఎవర్రా నువ్వు? నా తమ్ముడి మీద చేయి పెడుతున్నావు? వైజాగ్ నుండి మొదలుపెట్టి అరకు టాప్ స్లిప్ వరకు నా తమ్ముడు మీద చేయి పెట్టిన వాడిని ఒక్కడిని మొక్కలు చేసి పెట్టా. ఇకపైన ఆ అమ్మాయి జోలికి ఎప్పటికీ వెళ్ళకూడదు. వెళ్ళినట్టు తెలిసిందో ఇప్పుడు ప్రాణాలతో వదిలి వెళ్తున్నా. ఈసారి వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలియదురా. ఇంకేదైనా లవ్ ఉందరా నీకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.